నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ లో బిజినెస్ స్టాటిస్టిక్స్ 1 అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం ఏవైతే థియరీ క్వశ్చన్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం ప్రాబ్లమేటిక్ చూద్దాము. సో ప్రాబ్లమేటిక్ లో మనకు కొన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో ఫస్ట్ నార్మల్ బేసిక్ టాలీ ఏదైతే ఉంటుందో మనకి టాలీ బార్స్ యూజ్ చేసి అవి ఉంటాయి. నెక్స్ట్ మిడ్ వాల్యూస్ అని క్వశ్చన్ లో ఇస్తారు, దానికి టాలీస్ వేయాలి. ఎలా వేస్తారో చూద్దాము. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంక్లూజివ్ మెథడ్ ఉంటుంది, ఇంకా మోర్ దెన్ ఇంకా లెస్ దెన్ మెథడ్ రెండు కలిపి ఉంటాయి, ఇంకా రెండు సపరేట్ గా ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ చూస్తే మనకి యూనిట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ మనకి ఇండివిజువల్ అబ్జర్వేషన్స్, డిస్క్రీట్ అబ్జర్వేషన్స్, కంటిన్యూస్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటివో చూడాలి. సో ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటిదంటే క్వశ్చన్ లో మనకి ఆల్ఫాబెట్స్ రూపంలో వాళ్ళు ఇస్తారనమాట. డిస్క్రీట్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటిదంటే మనకి న్యూమరిక్ వాల్యూస్ లాగా ఇస్తారనమాట. అదే కంటిన్యూస్ అబ్జర్వేషన్స్ అంటేనేమో ఇలా ఇస్తారనమాట మనకి క్లాస్ ఇంటర్వెల్స్ లాగా. అదే కంటిన్యూస్ అబ్జర్వేషన్ లో మనకి 3 టైప్స్ ఉంటాయి: ఇంక్లూజివ్ మెథడ్, ఎక్స్క్లూజివ్ మెథడ్, ఇంకా ఓపెన్ క్లాస్ మెథడ్. ఇంక్లూజివ్ మెథడ్ అంటే ఏంటిదంటే 0 to 5 అని క్లాస్ ఇంటర్వెల్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో ఈ నంబర్ రిపీట్ అవ్వదు, అది ఇంక్లూజివ్ మెథడ్. ఎక్స్క్లూజివ్ మెథడ్ అంటే ఏంటిదంటే 0 to 5 అని ఉంది కదా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో 5 అనేది రిపీట్ అవుతుంది. అదే ఓపెన్ క్లాస్ లో ఏమవుతుందంటే బిలో అబవ్ అనేది మెన్షన్ చేస్తారనమాట మనకి క్లాస్ ఇంటర్వెల్ మధ్య నార్మల్ నంబర్స్ ఇస్తూ. సో ఇది మనకి ఇండివిజువల్ అబ్జర్వేషన్స్, డిస్క్రీట్ అబ్జర్వేషన్స్, ఇంకా కంటిన్యూస్ అబ్జర్వేషన్స్. అందులో కంటిన్యూస్ అబ్జర్వేషన్స్ లో 3 టైప్స్ ఉన్నాయి ఇవి. ఇప్పుడు మనము నార్మల్ గా మనకి ప్రాబ్లమ్స్ లో ఏమున్నాయో అవి చూద్దాము. సో ఫస్ట్ టాలీ అనేది ఇచ్చినారు వాళ్ళు. సో టాలీ అని ఇస్తే ఇక్కడ మనకి ఈ డేటా దేని రిలేటెడ్ ఉంది, పర్ సపోజ్ పాపులేషన్ అనుకోండి, పాపులేషన్ అని రాస్తాము. నెక్స్ట్ ఇక్కడ ఏం రాస్తామంటే టాలీ బార్స్ అని రాస్తాం. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని రాయాలి. ఫ్రీక్వెన్సీ అంటే ఎంత మంది ఉన్నారు అని. ఇప్పుడు పర్ సపోజ్ ఇది పాపులేషన్ ది డేటా అయితే ఇక్కడ మనకి ఎన్ని నంబర్స్ నుంచి వాల్యూస్ స్టార్ట్ అవుతున్నాయో చూడాలి. సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి మనకి హైయెస్ట్ ఏముంది, 17 ఉంది. సో 17 అనేది హైయెస్ట్ ఉంది మనకి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 అని మొత్తం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 0 ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోవాలి. 0 సింగిల్ టైం ఉంది, సో సింగిల్ బార్ వేసుకొని సింగిల్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ 1 ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 1 2 3, సో 3 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 2 ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 1 2 3 3 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 3 ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 4 1 2 3 4 4 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 4 ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 4 1 2 3 4. నెక్స్ట్ 5 ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 4 5 1 2 3 4 4 టైమ్స్ ఉంది, 1 2 3 4. నెక్స్ట్ 6 ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోవాలి. 1 ఓన్లీ 1 ఉంది, 6 2 1 2. నెక్స్ట్ 7 ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోవాలి. 1 2 3 1 2 3. నెక్స్ట్ 8 ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోవాలి. 1 2 అంతే, 2 టైమ్స్ ఉంది. నెక్స్ట్ 9 ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోవాలి. 1 2 3 4 1 2 3 4. 10 ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 1 2 3. 11 1 2 3 1 2 3. 12 ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ 1 2 2 టైమ్స్. 13 ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 1 2 3. 14 ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 1 2 3. 15 ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 4 2 3 4. 16 ఎన్ని టైమ్స్ ఉంది, 1 2 3 టైమ్స్ ఉంది. 17 ఎన్ని టైమ్స్ ఉందో చూసుకోవాలి. 1 2 టైమ్స్ ఉంది. టాలీ బార్స్ లో మనకి ఓన్లీ
ఏదైతే 1 2s అలానే రావు. ఒకవేళ లెవెల్ అనేది వచ్చింది అనుకో అప్పుడు ఎలా తీసుకుంటాం అంటే బార్స్ అనేటివి ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి 0 అనేది లెవెల్ టైమ్స్ ఉంది అనుకోండి. 1 2 3 ఇది 4 5 6 7 8 9 10 11. సో ఇక్కడ లెవెల్ అని రాసుకోవాలి. అలా ఇప్పుడు ఒకవేళ 5 అనేది ఉంది, 1 అనేది 5 టైమ్స్ ఉంది అనుకోండి. 1 2 3 4 5కి కట్ అవుతుంది. సో అలా 5 టైమ్స్ ఉంది 1 అనేది. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇక్కడ పైన ఎన్ని ఉన్నాయి అన్ని ముందు చేసాము. ఇప్పుడు ఒకవేళ 5 ఉంటే ఎలా వస్తుంది, 11 ఉంటే ఎలా వస్తుంది అని చెప్పినాను. సో ఇప్పుడు 10 ఉంటే ఎలా వస్తుంది, 1 2 3 4 5 6 7 8 9 10 అంతే. ఇలా 10 వస్తుంది, ఇక్కడ 10 రాసుకోవాలి. సో ఇలా మనము టాలీ బార్స్ ఇలా ఇస్తే అప్పుడు ఇలా నంబర్స్ లా రాసుకుంటాం. ఇది మనకి నార్మల్ టాలీ. నెక్స్ట్ టాలీ బార్స్ అనమాట. క్వశ్చన్లో ఏమి జస్ట్ సర్వేలో ఇంతో మంది ఉన్నారని చెప్పి ఇలా నంబర్స్ ఇస్తే అలా వేసుకోవాలి. నెక్స్ట్ మిడ్ వాల్యూస్ తీసుకొని రాయండి అని అన్నారు అనుకోండి. అంటే మీకు ఇది క్వశ్చన్ ఇచ్చినారు, క్వశ్చన్ ఇచ్చి ఇక్కడ పైన ఏమన్నా వాల్యూస్ దీన్ని ఒకవేళ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చినారు అనుకోండి. ఇక్కడ బ్రాకెట్ లో మిడ్ వాల్యూస్ అని ఇస్తే అప్పుడు మనం ఎలా చేసుకోవాలంటే ఇగో ఇలా ఇస్తారు. క్రోర్స్ లో టర్న్ ఓవర్స్ ఉంటే ఇలా మిడ్ వాల్యూస్ అని బ్రాకెట్ లో ఇచ్చినారు. సో ఇలా ఇస్తే ఇవి మనకి మిడ్ వాల్యూస్ అంట. సో ఇవి మనకి మిడ్ వాల్యూస్ ఎలా అవుతాయో ఇప్పుడు నేను చెప్తాను. సో ఇక్కడ మనకి 250 అనేది మిడ్ వాల్యూ అన్నారు. సో మిడ్ వాల్యూ అంటే ఏంటిది, మిడిల్ కదా. సో ఇక్కడ మనకి 200 to 300 కి మధ్యలో ఏముంటది, 250 కదా. సో అది మిడ్ వాల్యూ. సో ఇప్పుడు మనం మీకు కావాలంటే ఇలా 250 అని రాసుకోండి. లేదంటే మీకు అలా అర్థం కావట్లేదంటే మీరు నార్మల్ గా ఎలా అయితే మనకి క్లాస్ ఇంటర్వెల్స్ వస్తాయో అలా రాసుకోవచ్చు. సో ఇలా 300. నెక్స్ట్ 300 to 400 కి మధ్యలో 350 అనేది వస్తుంది. నెక్స్ట్ 400 to 450 కి మధ్యలో వస్తుంది. నెక్స్ట్ 400 to 500. నెక్స్ట్ 500 to 600 మధ్యలో 550 వస్తుంది. నెక్స్ట్ 600 to 700 మధ్యలో 650 అనేది వస్తుంది. సో వీటికి మనకి ఇక్కడ మిడ్ వాల్యూస్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి డేటా ఏమి ఇచ్చినా అది రాసుకోవాలి. 35 25 30 20 దీన్ని టోటల్ చేసుకోవాలి అంతే. ఒకవేళ మిడ్ వాల్యూస్ ఇస్తే ఇలా చేయాలన్నమాట. అంటే మీకు మిడ్ వాల్యూస్ అని చెప్పి క్లాస్ ఇంటర్వెల్స్ ఏంటివి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనం ఇలా ఫైండ్ అవుట్ చేసి రాసేసి దీన్ని టోటల్ చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి దీని టోటల్ ఎంత వస్తుందో చూద్దాం. 50 ప్లస్ 35 ప్లస్ 25 ప్లస్ 30 ప్లస్ 20. సో 160 వచ్చింది. ఇది మనకు ఆన్సర్. మిడ్ వాల్యూస్ ఒకవేళ క్లాస్ ఇంటర్వెల్స్ ఫైండ్ అవుట్ చేస్తూ రాయమని అంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం మనము. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు మనకి ఇలా డేటా గనక ఇచ్చి ఎక్స్క్లూజివ్ మెథడ్ లో చేయండి అని ఇస్తే మనకి ఎక్స్క్లూజివ్ మెథడ్ అంటే ఏం గుర్తు రావాలి, ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ రిపీట్ అవ్వాలని గుర్తు రావాలి. సో క్లాస్ ఇంటర్వెల్స్ అనేటివి ఇలా వస్తాయి. సో ఎక్స్క్లూజివ్ మెథడ్ కాబట్టి మనం ఎక్స్క్లూజివ్ మెథడ్ లో ఎలా రాసుకుంటాం, క్లాస్ ఇంటర్వెల్స్ 0 to 5 5 to 10 అలా రాసుకుంటాం కదా. సో ఇక్కడ మనకి ఎక్కడ నుంచి వాల్యూ స్టార్ట్ అయింది అక్కడ నుంచి మాత్రం తీసుకుంటూ స్టార్ట్ చేస్తూ మీకు 5 అంటే 5 తీసుకోండి, 10 అంటే 10 తీసుకోండి. ఒకవేళ 10 తీసుకుంటే మళ్ళీ ఇక్కడ 10 to స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ తక్కువ వాల్యూస్ నేను తీసుకున్నా, మీకు ఎగ్జాంపుల్ గా చూపించాలి కాబట్టి నేను తక్కువ ఇంటర్వెల్స్ తీసుకుంటున్నా. సో దట్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది డేటా కాబట్టి. సో ఇక్కడ మనకి లాస్ట్ ఎక్కడ వరకు ఉంది డేటాలో మనం చూసుకున్నట్టయితే 35 వరకు ఉంది కాబట్టి నేను ఇక్కడ 35 కి స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ టాలీ బార్స్ అని రాసుకోవాలి. టాలీ బార్స్ అని రాసుకుని ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని రాసుకోవాలి. సో ఫ్రీక్వెన్సీ అని రాసుకుని ఇక్కడ 0 నుంచి 5 వరకు, సో ఇక్కడ 0 నుంచి 5 వరకు ఎంత ఉందో చూసుకోవాలి. సో 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5 ఎందుకు తీసుకోవట్లేదు 0 నుంచి 5 వరకు అంటే నెక్స్ట్ దాంట్లో తీసుకోవాలి 5 అనమాట. సో 1 2 3 4 5 అనేది ఉంది ఇక్కడ, అంటే 0 నుంచి ఇంక్లూడ్ చేస్తే 1 2 3 4 5. నెక్స్ట్ ఇప్పుడు 5 తీసుకోవాలన్నమాట. ఇక్కడ 5 తీసుకోవాలి. 5 6 7 8 9 1 2 3 4 5 ఉన్నాయి. 1 2 3 4 5. నెక్స్ట్ ఇందులో 10 తీసుకోవాలి. 1 10 కి ఇంకా 15 కి మధ్యలో ఉండాలి. 1 2 2 ఉన్నాయి. సో ఈ 15 మనం నెక్స్ట్ దాంట్లో తీసుకుంటాం కాబట్టి ఒకటే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు 15 తీసుకోవాలి. ఇందులో 15 ఉంది కాబట్టి 15 1 2 3 1 2 3. నెక్స్ట్ 20 నుంచి 25 వరకు. ఇప్పుడు 20 ఏమైనా ఉంటే 20 ఇందులో తీసుకోవాలి, 25 లోపు తీసుకోవాలన్నమాట. సో 25 లోపు మనకి ఏమైనా ఉన్నాయా ఇక్కడ, 20 నుంచి 25 లోపు 23 ఒకటే ఉంది, ఒకటి. నెక్స్ట్ 25 నుంచి 30 వరకు. సో 25 నుంచి 30 వరకు మనకి ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి.
25 నుంచి 30 వరకు 25 1 2 ఉన్నాయి. నెక్స్ట్ 30 నుంచి 35 వరకు 30 నుంచి 35 వరకు ఏం లేవు, 0 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమయ్యొద్దు, ఇక్కడ 0 అని రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకా ఎక్కువ ఉన్నాయి వాల్యూస్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 49 కూడా ఉన్నాయి, 45 45 49 3 ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎంతవరకు వస్తాయి, 35 to 40 35 40 to 45 45 to 50. సో నెక్స్ట్ 35 to 40 ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి. 35 to 40 ఏమైనా ఉందా, ఉట్టి ఒక 35 ఒకటే ఉంది. సో అదొకటి తీసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ 40 to 45 ఏమన్నా ఉన్నాయా, సో 40 to 45 రెండు 45 మనకు నెక్స్ట్ దాంట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ఏం లేవు. నెక్స్ట్ 45 to 50 1 2 3 ఉన్నాయి, 1 2 3. సో ఇలా మనం రాసుకోవాలన్నమాట ఒకవేళ ఎక్స్క్లూజివ్ మెథడ్లో చేయమని అంటే. సో 0 to 5 5 to 10 10 to 15 15 to 20 20 to 25 25 to 30 30 to 35 35 to 40 40 to 45 మళ్ళీ 45 to 50 ఇలా తీసుకున్నాం అనమాట. మనం మన ఎక్స్క్లూజివ్లో ఏవైతే క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయో అవి మనమే తీసుకోవాలి. వాళ్ళు జస్ట్ ఇలా డేటా ప్లేన్ ఇచ్చేసి ఎక్స్క్లూజివా ఇంక్లూజివా మెథడ్స్ అనేటివి మెన్షన్ చేస్తారు. ఎక్స్క్లూజివ్ అంటేనేమో 5 అనేది ఇక్కడ రిపీట్ అవుతుంది. సో ఇలా రిపీట్ అయినప్పుడు ఈ 5 అనేది ఈ ఇంటర్వెల్లో తీసుకోవద్దు, నెక్స్ట్ దాంట్లో తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంక్లూజివ్లో చేయమంటున్నారు. సో ఇంక్లూజివ్ అంటే మనకి ఏంటిది, ఇప్పుడు ఇక్కడ సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, 1 to 5 తీసుకుందాం. నెక్స్ట్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, 6 to 10. మళ్ళీ ఇక్కడ 11 to 15 16 to 20 21 to 25 26 to 30 31 to 35 36 to 40 41 to 45 46 to 50. సో ఇవి మనకి ఇంక్లూజివ్లో చూడండి ఇక్కడ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఇంకా టాలీ అని రాసి టాలీ బార్స్ ఫ్రీక్వెన్సీ అని రాసి ఇప్పుడు మనం చూసుకోవాలి 1 to 5లో ఎన్నెన్ని ఉన్నాయని. 1 to 5 1 2 3 4 5. ఇప్పుడు 5 ఇందులోనే తీసుకోవాలి ఎందుకంటే కింద ఇంకా 5 లేదు కదా. సో 1 2 3 4 5. నెక్స్ట్ 6 to 10 1 2 3 1 2 3. నెక్స్ట్ 11 to 15 1 2 3 1 2 3. నెక్స్ట్ 16 to 20 ఏమన్నా ఉన్నాయా, 19 ఉంది, 1 2 2 ఉన్నాయి, 1 2. 21 to 25 1 ఒకటే ఉంది. 26 to 30 26 to 30 1 2 1 2. 31 to 35 1 2. 36 to 40 ఏం లేవు, నిల్. 41 to 45 ఏమైనా ఉన్నాయా, ఏం లేవు. 46 to 50 ఏమో 2 ఉన్నాయి. సో ఇలా మనము అన్ని వేసుకున్న తర్వాత దీన్ని టోటల్ చేయాలి. 5 plus 3 plus 5 plus 3 plus 3 plus 2 plus 1 plus 2 plus 2 plus 2 20. సో ఇలా మనకి ఇంక్లూజివ్ అనేది కంప్లీట్ అయింది. ఇది మనకి ఇంక్లూజివ్ మెథడ్లో మనం ఇలా వేసుకుంటాం క్లాస్ ఇంటర్వెల్స్. అక్కడనేమో 5 అనేది కింద దగ్గర తీసుకున్నాం కదా, ఎందుకంటే రిపీట్ ఉండే కాబట్టి. ఇక్కడ 5 అనేది ఇక్కడతో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇది ఇందులోనే తీసుకోవాలి, ఇది కూడా ఇందులోనే తీసుకోవాలి వస్తే ఒకవేళ వాల్యూస్. సో ఇది మనకి ఇంక్లూజివ్ మెథడ్. నెక్స్ట్ వీడియోలో మనం మోర్ దెన్ లెస్ దెన్ మెథడ్స్ ఎలా చేస్తామో చూద్దాము ఫస్ట్ యూనిట్లో. అప్పుడు మనకి యూనిట్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.